నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. నెస్ట్ 2017 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సైన్స్ పీజీ కోర్సులకు ప్రవేశం లభిస్తుంది. 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ సైన్స్ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులకు నెస్ట్ చాలా మంచి అవకాశం. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు నెస్ట్ రాసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నెస్ట్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సిలబస్ గురించి గమ్యంలో తెలుసుకుందాం. ప్రతిష్టాత్మకమైన ఉన్నత ప్రమాణాలు కలిగిన 2 విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడానికి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్స్ చేయడానికి ఉపయోగపడే ఈ నెస్ట్ ఎగ్జామినేషన్ యొక్క వివరాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. భారత ప్రభుత్వం ముఖ్యంగా 2007 సంవత్సరంలో 2 ముఖ్యమైన విద్యా సంస్థల్ని ప్రారంభించింది. ఒకటేమిటంటే నైసర్, ఇది భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇంకొకటి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఆఫ్ బాంబేలో ఒక ఎక్సలెన్సీ సెంటర్ కింద స్టార్ట్ చేశారు. దాన్నే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ అంటారు. ఈ 2 విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ఏర్పాటు చేసిన ఈ పరీక్ష చాలా ముఖ్యమైనది. ఒక రకంగా చెప్పాలంటే ఐఐటితో సమానమైంది. ప్రాథమిక శాస్త్రాల మీద ఆసక్తి ఉండే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వాళ్ళ యొక్క జీవిత ఆశయం సాధించుకోవడానికి ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇందులో సీటు సంపాదించుకుంటే 5 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకుంటే వాళ్ళ జీవితానికి ఎటువంటి డోకా లేదు, మంచి కెరియర్ ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది అని ముందుగా మనం తెలుసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ భారత ప్రభుత్వంలో ఉంటుంది. అలాగే స్పేస్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్లో కూడా వీళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇటువంటి మంచి అవకాశం కలిగిన ఈ 5 సంవత్సరాల ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ కోర్సు యొక్క ప్రవేశ పరీక్ష వివరాల్లోకి వెళితే దీని యొక్క ప్రకటన ఈ మధ్యనే వచ్చింది. మొట్టమొదటిగా మనం ఈ ప్రకటనలో చెప్పిన ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. ఆ ముఖ్యమైన తేదీలు ఏమిటంటే, మొట్టమొదటి అప్లికేషన్ పెట్టుకోవడానికి జనవరి 2వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఆన్లైన్ అప్లికేషన్ ఇది. మార్చి 6వ తారీఖు వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత అడ్మిట్ కార్డు లభిస్తుంది. ఎగ్జామినేషన్ తారీఖు మే 27, 2017. రిజల్ట్స్ జూన్ 16, 2017 లభిస్తాయి. ఇవి చాలా ముఖ్యమైన తేదీలుగా మనం పరిగణించాలి. ఈ పరీక్ష రాయడానికి అర్హులు ఎవరు అంటే 4 అర్హతలు ఫిక్స్ చేశారు ఇక్కడ. మొదటి అర్హత ఏమిటంటే, క్యాండిడేటు వయస్సుని చాలా ముఖ్యంగా తీసుకోవాలి. వీళ్ళందరూ కూడా ఆగస్టు 1, 1997 ఆ తేదీని కానీ ఆ తర్వాత తేదీని కానీ పుట్టిన వాళ్ళే ఉండాలి. రెండోది, దీని క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను 12th క్లాస్ అంటే మన ఇంటర్మీడియట్. 2015, 2016లో ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన వాళ్ళు దీనికి అర్హులు. 2017లో కూడా పరీక్ష రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న వాళ్ళు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులు అని మనం తెలుసుకోవాలి. అయితే ఇది సైన్స్ స్ట్రీమ్ చదువుకున్న విద్యార్థులకే వర్తిస్తుంది. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఆ విద్యార్థులకే ఇది వర్తిస్తుందని మనం గమనించుకోవాలి. ఇక్కడ ఈ ప్రవేశ పరీక్షలో తెచ్చుకున్న మార్కుల ప్రకారమే, ర్యాంకుల ప్రకారమే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారమే ఇందులో సీట్లు లభిస్తాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కొద్దిగా మనం తెలుసుకోవాలి. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమిటంటే, ఇది 3 గంటల సమయం. ఆ ఎగ్జామినేషన్ డేట్ గురించి మనం ప్రస్తావించుకున్నాము. ఇందులో 5 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ పేరు జనరల్ సెక్షన్. మిగతా 4, ఒకటి బయాలజీ సెక్షను, ఒకటి మ్యాథమెటిక్స్ సెక్షను, ఒకటి ఫిజిక్స్ సెక్షను, ఒకటి కెమిస్ట్రీ సెక్షన్. ఒక్కొక్క సెక్షన్కి 50 మార్కులు ఉంటాయి. కాబట్టి అయితే జనరల్ సెక్షన్ అందరు అభ్యర్థులు రాయాలి. 4 సైన్స్ సెక్షన్స్లో
ఏదో 3 రాస్తే చాలు, అంటే టోటల్ మార్క్స్ 200 అని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కఠినమైనవేమీ కావు. వాళ్ళు ఇంటర్మీడియట్లోనూ 10th క్లాస్లో చదువుకున్న స్థాయిలోనే ఉంటాయి. అయితే ఈ పరీక్ష ఒక రకంగా చెప్పాలంటే IIT-J అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ యొక్క ప్రమాణంలో స్థాయిలో ఉంటుందని విద్యార్థులు గమనించుకోవాలి. మరి పరిశోధన మీద, రీసెర్చ్ మీద PhD తెచ్చుకోవాలి, శాస్త్ర రంగంలో నేను చాలా కంట్రిబ్యూట్ చేయాలి అనుకున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసి, ఈ ప్రవేశ పరీక్ష రాసి మంచి ర్యాంకు సంపాదించుకొని ఈ 2 విద్యా సంస్థల్లో సీటు సంపాదించుకుంటే వాళ్ళు జీవితంలో చక్కగా స్థిరపడతారు. వాళ్ళు కూడా దేశానికి తోదికంగా సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఒక సబ్జెక్టు యొక్క విస్తరణకి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క పరిశోధన ద్వారా చాలా ఉపయోగపడతారు. గ్లోబల్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. అంచేత ఆ పరిశోధన మీద, ప్రాథమిక శాస్త్రాల మీద, విజ్ఞాన శాస్త్రాల మీద ఆసక్తి ఉండే విద్యార్థులు ఈ నెక్స్ట్ ఎగ్జామినేషన్ని బాగా ఉపయోగించుకొని జీవితంలో రాణిస్తారని ఆశిస్తున్నాం. ప్రపంచంలో పెరుగుతున్న శాస్త్ర విజ్ఞానం మన దేశంలో కూడా ఊపందుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత్ పోటీ పడుతోంది. ఫిబ్రవరిలో నిర్వహించనున్న అంతరిక్షయానం ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే. 103 శాటిలైట్లను స్పేస్లోకి ప్రవేశపెట్టడం ప్రపంచంలోనే మొదటిసారి. ఈ నేపథ్యంలో ఏరోనాటికల్, ఏరోస్పేస్ రంగాల్లోకి ప్రవేశించాలనుకునే విద్యార్థులకు నిపుణులు అందిస్తున్న విశ్లేషణాత్మక వివరాలను మలుపులో తెలుసుకుందాం. ఇంజనీరింగ్ అంటే అభిరుచి ఎట్లాంటిది ఉండాలి అంటే, మనం ఒక కొత్త దాన్ని నిర్మాణం చేయాలి. మనకి భగవంతుడు నిర్మాణం చేస్తాడు. అట్లాగే ఈ కొత్త దాన్ని నిర్మాణం చేయాలంటే ఇంజనీరింగ్ నిపుణుడు కొత్త దాన్ని నిర్మాణాన్ని చేయగలడు. ఆ ఆసక్తి ఉండాలా. ఈ ఆసక్తితో పాటుగా కొంతమందికి కంప్యూటర్ల మీద ఆసక్తి ఉంటుంది, కొంతమందికి మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఆసక్తి ఉంటుంది, కొంతమందికి ఎలక్ట్రానిక్స్ మీద ఆసక్తి ఉంటుంది. ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మెకానికల్, స్పేస్లో ఉన్నాయి కాబట్టి కమ్యూనికేషన్స్, వీటి మీద బాగా అభిరుచి ఉన్నవాళ్ళు మెకానికల్ ప్లస్ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్, కంట్రోలు, వీటి మీద అభిరుచి ఉన్నాళ్ళు ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి బాగా పనికొస్తారండి. కొంతమంది ఏమనుకుంటారంటే, మనం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుదాము, ఆ తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 2 సంవత్సరాలు స్పెషలైజేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్లోకి వెళ్దామని కొంతమంది అనుకుంటారు. కొంతమంది బీటెక్ తర్వాతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కాబట్టి అక్కడే స్పెషలైజేషన్ అవుదామని అనుకుంటారు. 2 నిర్ణయాల్లోనూ మంచిదే ఉంది. అయితే బీటెక్తో మనం మొదలైపోయింది ఏంటంటే, మెకానికల్లో కొన్ని సబ్జెక్టులు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చదువుతారు. మ్యానుఫ్యాక్చరింగ్ అనే దాంట్లోకి పోకుండా కమ్యూనికేషన్ సిస్టమ్ను గురించి, టర్బో మెషిన్స్ను గురించి, దానికి సంబంధించిన ఇంజిన్లు ఎట్లా చేస్తాము, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లు ఎట్లా తయారు చేస్తామనేది దీంట్లో ఉంటుంది. దీని మీద పూర్తి ఆసక్తి ఉండి మనం ఏరోస్పేస్లో అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ 4 సంవత్సరాలు చదువుతారు కాబట్టి దీంట్లో ఎక్కువ పరిజ్ఞానం వచ్చి అందుట్లో పూర్తిగా నిమగ్నం అయినటువంటి జాబ్స్ వస్తానికి అవకాశం ఉంది. అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు చదివితే పూర్తిగా మనకి అనుభవం రాదు కాబట్టి సబ్జెక్టుల్లో లిమిటెడ్ ఛాన్సెస్ ఉంటాయి. పూర్తిగా ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు మనం ఇంజనీరింగ్ మొదటి నుంచి చదువుకోవడంలో కూడా పొరపాటు లేదండి. మనకి ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది దేశంలో చాలా కొద్ది ప్లేసుల్లో ఉంది. ఉదాహరణకి IIT మద్రాసులో ఉంది, IIT కాన్పూర్లో ఉంది, అట్లాగే IISc బెంగళూరులో ఉంది, IIT బాంబేలో ఉంది. ఇది మనం ఉన్నత విద్యా సంస్థల అటువంటి IIT సిస్టంలో ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఏరియాలో కూడా చూస్తే కూడా గవర్నమెంట్ కాలేజెస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగు ఒక ఉస్మానియాలోనే ఉంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మిగతా దగ్గర ఎక్కడ లేదు. మనకి దీంట్లోకి ఎంటర్ కావాలంటే అన్ని పరీక్షల మూలంగానే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరాలంటే కూడా ఈ ఎంసెట్ అని, లేకపోతే JEE అని ఇట్లాంటి పరీక్షలు ఉంటున్నాయి, పోటీ పరీక్షలు. ఈ పోటీ పరీక్షలకి మిగతా పరీక్షలకి ఏ రకంగా మనం
ఈ తర్ఫీదు పొందుతున్నామో దీనికి కూడా అట్లాగే తర్ఫీదు పొంది ప్రిపేర్ అయ్యి ఈ పరీక్షలు రాయాలండి. దీనికి ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు. స్పేస్ టెక్నాలజీలో భారతదేశం అగ్రగామిలో ఉన్నాం. ఇంతకు ముందు రష్యా, లేకపోతే ఇది అమెరికా, చైనా ఇట్లాంటివి ఉన్నా సరే ఇవాళ మనం అమెరికన్స్ తోటి పోటీ పడే దశలో ఉన్నాము. 103 ఉపగ్రహాలని ఒక్కసారి ప్రయోగంలోకి అంతరిక్షంలోకి పంపించున్నామంటే రియల్లీ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఎందుకనంటే అవి ఈ 103 ఉపగ్రహాలు ఒకే ర్యాకెట్ పైకి తీసుకెళ్తుంది. పైకి తీసుకెళ్ళాక డిఫరెంట్ అంచెల్లో దానిని మిల్లీ సెకండ్స్ పరిధిలో ఈ మెయిన్ దాని నుంచి సపరేట్ చేసేసి ఆర్బిట్లో ప్రవేశపెట్టగలగాలి. ఇవాళ మన సైన్స్తో ఉన్న ఇంజనీర్స్, స్పేస్ ఇంజనీర్స్ ఇట్లాంటి సాహసాన్ని 103 ఒకేసారి ప్రయోగాన్ని చేస్తానికి మనం చేయగలము, మనకి అనుభవం ఉన్నది, మనకి ఈ రకంగా చేయగలము అనే దాంతో ముందుకు వస్తున్నారు. మన శాస్త్రవేత్తల అందరినీ అభినందించాల్సిన అవసరం మనకు ఉన్నదనమాట. ఇట్ ఈస్ రియల్లీ ఏ ఛాలెంజ్. ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి మనకి యాక్చువల్గా ఏరోస్పేస్లో చదివిన వాళ్ళు సరిపోవటం లేదు అనే ఉద్దేశంతో భారత అంతరిక్ష సంస్థ ISRO అని చెప్పుకున్నాం కదా, వాళ్ళంతటికి వాళ్ళే ఒక స్కూలు పెట్టుకున్నారు, కాలేజీ పెట్టుకున్నారు డిగ్రీ కోర్సులకు అని చెప్పేసి. అది తిరువనంతపురంలో ఉంది. అయితే వాళ్లే సరిపోరు. దీంట్లో చేరిన వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు మనకు వచ్చే 15-20 సంవత్సరాల్లో అంతరిక్ష శోధనలో కానివ్వండి, లేకపోతే ఈ కొత్త విమానాలను తయారు చేయటం కానివ్వండి, మనం యుద్ధ విమానాలను చేస్తున్నాము, ప్రయాణికుల విమానాలను చేస్తున్నాము భారతదేశంలోనే. ఈ విమాన సంస్థల అభివృద్ధితో పాటుగా మనకు ఉపాధి అవకాశాలు కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి. భారతదేశం వచ్చే 15-20 సంవత్సరాల్లో ఈ ఏరో ఇంజనీరింగ్లోను, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లోను, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లోను అగ్రగామి అవుతుంది. కాబట్టి ఇందుట్లో చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనేది నా భావన అండి. మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ధైర్యంగా చేయనవచ్చండి. అయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మనకి ఫ్లైట్ మెకానిక్స్, మనకి ఏ రకంగా ఎయిర్ క్రాఫ్ట్ పెరుగుతుంది, ఏ రకంగా ర్యాకెట్ ప్రయోగించినాక ఆర్బిట్లోకి వెళ్తుందనే సంగతులు చదువుకునేటప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అది ఒకటి. తర్వాత ఈ ఏరోస్పేస్లో ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, లేకపోతే ఏరోస్పేస్లో కానివ్వండి, గైడెన్స్ అండ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. దానికి చాలా ఎలక్ట్రానిక్స్ కావాలా. మూడోది, వీటిని ప్రయోగించడానికి మనకి పవర్ కావాలా. ఈ పవర్లో ఒక దగ్గర ఏమున్నూ టర్బో మిషన్స్ యూజ్ చేస్తాం విమానాల్లో. ఆ ర్యాకెట్స్ దగ్గరకు వచ్చేటప్పటికేమున్నూ మనము ప్రొపెల్లెంట్స్ అంటాం. అంటే అది ర్యాకెట్లో మనకి థ్రస్ట్ వచ్చి పైకి ఎగురుతూ ఉంటుంది. మనం అవాయ్ సువాయ్ అంటామే, ఆ రకంగానే ఇది రకంగా పైకి వెళ్తుంది. ఈ ఏ రకంగా పనిచేస్తున్నాయి. తర్వాత ఏరో స్ట్రక్చర్స్ అంటే మన కారు బాడీ ఎట్లాగో విమానం బాడీను, ర్యాకెట్ బాడీని కూడా నిర్ణయిస్తారు. అతి తక్కువ వెయిట్లో మనం ఏ రకంగా దీన్ని నిర్మాణం చేయగలము. ఈ 4గిట్లో ఏదో ఒకదాని మీద చేరినాక ఫోకస్ చేసి చదువుకుని ముందుకు వెళ్ళగలిగితే వీళ్ళు పై స్థాయికి చేరుకుంటారు. దీని మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండి చదువుకోవాలి. ఎవరైనా సరే ఏ చదువులో అయినా సరే చేరేటప్పుడు కాన్సన్ట్రేషన్ చదువుకోవాలి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో వీటిలో 3 కూడా అత్యాధునికంగా ముందుకు పోతున్నాం కాబట్టి స్టూడెంట్స్ కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందండి. విజయం పొందాను అన్న పదాలు తరచూ వింటూ ఉంటాం. కానీ జీవితంలో నిజంగా విజయం పొందడం అంటే ఏమిటి? అసలు విజయాన్ని ఎలా గణించాలి? ఏ మేరకు గెలుపు పొందితే విజయం సాధించినట్టుగా భావించాలి అన్నవి సరియైన సమాధానం దొరకని ప్రశ్నలు. కొందరు ఎన్ని విజయాలు సాధించినా అసంతృప్తిగా ఉంటారు. మరికొందరు చిన్న చిన్న విజయాలకే ఉత్సాహం పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నేటి యువత విజయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో గెలుపు మంత్రాలు తెలుసుకుందాం. degrees of success అంటే 212 డిగ్రీల విజయం అంటే ఏంటి? దానికంటే ముందు మనం విజయానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ చెప్పే ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం చూద్దాం. విజయం సాధించడానికి చెయ్యగలిగిందల్లా చేస్తే లాభం లేదు, చెయ్యవలసిందల్లా చేయాలి. అదే 212 degrees సక్సెస్ అంటాం. ఏంటి 212 degrees అంటే? మనం 100 డిగ్రీలకి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటాం. 100 degrees C, 100 degrees సెంటిగ్రేడ్ అనొచ్చు, లేదా 100 degrees సెల్సియస్ అనొచ్చు. దీన్ని మనం ఫారెన్ హైట్లో గనక మారిస్తే అది 100 degrees C ఈజ్ ఈక్వల్ టు 212 degrees F అంటే ఫారెన్ హైట్. అయితే ఇక్కడ
ఒక పని చేద్దాం, నీళ్లను మనం బాయిలింగ్ పాయింట్ గురించి తెలుసుకుందాం. 100 degrees దగ్గర నీళ్లు కరగడం ప్రారంభం అవుతుంది. మరి అదే 99 degrees సెంటిగ్రేడ్ దగ్గర వేడిగా ఉంటుంది. అలా 212 degrees ఫారెన్హైట్ అంటే అది బాయిలింగ్ పాయింట్ అన్నమాట. అదే ఒకవేళ 211 degrees దగ్గర వేడిగా ఉంటే నీళ్ళు అలాగే వేడిగా ఉంటాయి, బాయిల్ కాదు. అదే 211 బదులు 212 అయిందనుకోండి, అప్పుడు నీళ్లు మరుగుతాయి. ఆ బాయిల్ కావడం మొదలు కాగానే ఆవిరి వచ్చేస్తుంది. విత్ దట్ బాయిలింగ్ వాటర్ వెపర్ కమ్స్ అవుట్. మరి ఏం చేస్తుంది ఈ వెపరు? ఇది అవసరమైతే ఒక రైలు ఇంజన్ను కూడా కదిలిస్తుంది. అంటే ఒక పెద్ద రైలు ఇంజన్నే అది కదుపుతోందంటే అది చెయ్యవలసిందల్లా చేయటం. మరి అక్కడ తేడా ఎంతుంది? 211కి 212కి 1 డిగ్రీ, ఓన్లీ 1 డిగ్రీ. ఇది అందరికీ తెలుసు. చాలా అంటే చిన్న చిన్నవి ఇప్పుడు మనం టైం మేనేజ్మెంట్లో కూడా చెప్తాం. ఒక సంవత్సర కాలం విలువైందా లేదా తెలుసుకోవాలంటే ఫెయిల్ అయిపోయిన విద్యార్థిని అడగాలన్నట. అంటే వాడు సబ్జెక్ట్ మామూలుగా అకాడమిక్గా పాస్ అయి ఉంటాడు, ఏదో ఎంట్రన్స్లో పోయి ఉంటాడు, అతనికి సంవత్సరం అంతా ఖాళీగా ఉండాల్సిందే, మళ్ళీ ఎంసెట్లోనో మెడిసిన్లోనో ఎక్కడన్నా ర్యాంక్ రావాలంటే. అదే 1 నెల ఇంపార్టెంటా కాదా తెలవాలనుకుంటే ఒక మదరు 9 నెలలకు కాకుండా 8 నెలలకే పాపకి జన్మనిచ్చిన తల్లిని అడగాలన్నట, ఏమమ్మా 1 నెల సమయం చాలా ఇంపార్టెంటా కాదా అని. అదే ఒక వారం తీసుకుందాం, ఒక వారం యొక్క ప్రాధాన్యతను ఒక వారపత్రిక ఎడిటర్ని అడగాలన్నట, సంపాదకుడిని. సార్ రండి సార్ మా ఊరు వెళ్దాం, ఒక 15 రోజులు అక్కడ ఉందాం అంటే ఏంటంటే 2 ఇష్యూస్ రావాలి మార్కెట్కి అంటారు ఆయన. ఆయనకు తెలుస్తుంది ఒక వారం రోజుల విలువ. మరి అదే ఒక రోజు అయితే, ఒకరోజు కూలీ పనులు చేసుకునే వాళ్ళని అడగాలి, ఒక 2 రోజులు మా ఊరు వెళ్దాం దా అని. కష్టం సార్, రెక్కాడితే కానీ డొక్కాడదు, కష్టం, నేను పని చేయాలని చెప్పేసి వాళ్ళకి కూలీకి తెలుస్తుంది ఒక రోజు విలువ. మరి అదే గంట, ఎవరో ఒక ఫ్రెండ్ కోసం మనం అపాయింట్మెంట్ ఇచ్చి ఎదురు చూస్తూ ఉంటూ వాళ్ళు లేట్గా వస్తే అతనికి చాలా కోపం వస్తుంది, నువ్వు ఎందుకు లేట్గా వచ్చావని. ఆ 1 hour చాలా అసహనం ఉంటుంది ఆ వెయిటింగ్లో, వాళ్ళకి తెలుస్తుంది అట 1 hour. మరి అదే ఒక నిమిషం తీసుకుందాం, రైలు లేదా బస్సు లేదా విమానం, ఆ ప్యాసింజరు మిస్ అయిపోయి ఉంటుంది ఆ వెహికల్. ఇంకొకరు అంటారు ఇప్పుడే వెళ్ళిపోయిందండి 1 నిమిషం కింద, ఇంకో 2 గంటలు అవుతుంది, మీరు వెయిట్ చేయాలి మీ నెక్స్ట్ వెహికల్ వచ్చే వరకు. అతనికి ఎంత కష్టంగా ఉంటుంది, అతనికి తెలుస్తుంది 1 నిమిషం విలువ. మరి అదే ఒక క్షణం తీసుకుందాం, ఏదైనా యాక్సిడెంట్ జరిగి వెహికల్ పాడైపోయి ఉంటుంది, ఇతను పక్కకు నిలబడి ఉంటాడు, ఏమీ కాలేదు, దీనికి ప్రాణాపాయం లేదు. ఆ క్షణం విలువ అతను అడిగితే అబ్బా 1 క్షణం అండి, లేకుంటే నా ప్రాణం పోయేది అంటాడు. అతనికి తెలుస్తుంది ఆ 1 క్షణం యొక్క విలువ. ఇలా క్షణం క్షణం చాలా విలువైంది. అలా విద్యార్థి కూడా ప్రతి క్షణాన్ని తను ఆస్వాదిస్తూ దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకెళితే తప్ప ఫలితం రాదు. కాబట్టి అది యాటిట్యూడ్ కావచ్చు, మన వైఖరి, కంప్లీట్ 100% కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్. 212 degrees యాటిట్యూడ్ అంటాం దీన్ని, ఆ వైఖరి డెవలప్ చేసుకోవాలి. 212 degrees కైండ్నెస్ అంటాం, జాలి చూపిస్తే ఏదో కొంత చూపించి నేను మిగతా చూపను, నో 212 degrees కంప్లీట్ కైండ్నెస్. అదే 212 degrees కంప్లీట్ ఫోకస్, ఏది చేసిన లేజర్ లైట్ లాగా ఉండాలి, మామూలు ట్యూబ్ లైట్ లాగా అంతటా వెళ్తురు స్ప్రెడ్ అయ్యేటట్టు కాదు, లేజర్ లైట్ 212 degrees ఫోకస్. లేదనుకుంటే 212 degrees బిలీఫ్ ఉండాలి. ఒక వస్తువు తయారు చేయడానికి 2 సార్లు పుడుతుందట ఆ వస్తువు, ఆలోచన రూపంలో పుడుతుంది, వాస్తవ రూపంలో ఒరిజినల్గా పుడుతుంది. ముందు ఆలోచన రూపంలో 100% పుట్టాలి. అది ఎక్కడో అనుమానం ఉంటే అది వాస్తవ రూపంలో నిజం కాదు. దీన్నే 212 degrees బిలీఫ్ అంటాం, 212 degrees పర్సివరెన్స్. ఇలా విజయం సాధించడానికి చెయ్యగలిగిందల్లా చేస్తే లాభం లేదు, చెయ్యవలసిందల్లా చేయాలి. దిస్ ఇస్ 212 degrees ఆఫ్ సక్సెస్. ఆ కోణంలో ఒక్కసారి ఆలోచించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి పరీక్షలకు సంబంధించి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎలాంటి మెటీరియల్స్ గ్యాదర్ చేసుకున్నాం, తర్వాత అవే మెటీరియల్స్ని రివిజన్ పదే అదే అన్న రీతిలో మనం కనుక ముందుకెళ్తే అద్భుతంగా విజయం సాధిస్తాం. ఆ దిశలో మనం ప్రయత్నం చేద్దాం, ఎక్కువ ప్రయత్నం చేసి ఎక్కువ ఫలితం పొందుదాం. ఆ దిశలో మనందరం కృషి చేద్దాం. విజయీ భవ. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ క్లర్క్ పోస్టులు 537. అర్హత ఇంటర్, డిగ్రీ. చివరి తేదీ జనవరి 27. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్పూర్ చీఫ్ ఇంజనీర్ సహా పలు విభాగాల్లో పోస్టులు 25. అర్హత సంబంధిత పీజీ, పీహెచ్డీ. చివరి తేదీ ఫిబ్రవరి 16. నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. చివరి తేదీ ఫిబ్రవరి 20. ఐఎఫ్ఐఎం బిజినెస్ స్కూల్ పీజీడీఎం ప్రోగ్రాంలో ప్రవేశాలు. ఎంపిక క్యాట్, జీమాట్ ఉత్తీర్ణత. చివరి తేదీ జనవరి 31. అంబేద్కర్ యూనివర్సిటీ బీఏ, బీకాం, బీఎస్సీ ప్రోగ్రామ్స్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్. చివరి తేదీ ఫిబ్రవరి 16. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, సిస్టమ్ మేనేజ్మెంట్, ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు. ఎంపిక క్యాట్, సీమాట్, మ్యాట్ స్కోర్ ఆధారంగా. చివరి తేదీ మార్చి 23. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మై మెయిల్ ఐడికి పంపించండి. మై మెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్తే.